ఈరోజు ఆదోని జిల్లా సాధన కోసం జేఏసీ పిలుపునిచ్చినటువంటి బంద్ కార్యక్రమం 5 నియోజకవర్గాల్లో చాలా ప్రశాంతంగా సామరస్యంగా ఈరోజు బంద్ జరుగుతూ ఉంది. కానీ కేవలం ఒక ఆదోని ప్రాంతంలో మాత్రమే ఎందుకో పోలీసు వారు అతి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. గతంలో ఎన్నో బంద్లు ధర్నాలు జరిగితే చూపించని ఉత్సాహం ఈరోజు అది ప్రభుత్వ ఆదేశాలు మరి ఏం ఆదేశాలో మాకు అర్థం కావడం లేదు. ఈరోజు విద్యార్థులైతేనేమి యువకులైతేనేమి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు స్వచ్ఛందంగా ఆదోని జిల్లా సాధించడం కోసం ముందుకు రావడం జరిగింది. అసలు ఈరోజు ఈ ఉత్సాహము ఈ ఉద్యమం చూస్తూ ఉంటే ప్రజల్లో ఎంత గట్టిగా ఈ ఆకాంక్ష బలంగా ఉందనేది మనము చూస్తేనే తెలుస్తూ ఉంది. కాకపోతే ఈరోజు పోలీసు వారిని ఒకటే అడుగుతున్నా, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇక్కడ ఉన్నటువంటి విధులు నిర్వహించే వాళ్ళకు మీకు ఆదోని జిల్లా అవసరం లేదా? ఈ ప్రాంత ప్రయోజనాలు మీకు అవసరం లేదా? ఈ ప్రాంత అభివృద్ధి మీకు అవసరం లేదా? ఈ ప్రాంతంలో మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు ఇక్కడ జీవనం సాధించడం లేదా? వాళ్ళు చదువుకోవట్లేదా? దయచేసి మీరు కూడా ఈ ప్రాంత వాసులే. ఏదో ప్రభుత్వాల నుంచి ప్రెజర్ వచ్చింది కదా అని చెప్పి ఈరోజు ఉద్యమాన్ని నీరు కార్చడం కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు పొద్దున 5 గంటల నుంచే స్వచ్ఛందంగా ప్రజలు జేఏసీ పిలుపు మేరకు ఆల్ పార్టీస్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ స్వతహాగా యువకులు రోడ్ల మీదకి వచ్చి బంద్ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇంకా ప్రభుత్వం దిగిరాకోకుండా ఉండడమే చాలా సిగ్గుచేటు. అలాంటిది ఈరోజు అన్ని నియోజకవర్గాలు మిగతా మంత్రాలయం అయితేనేమి, ఎమినూరు అయితేనేమి, ఆలూరు అయితేనేమి అన్ని ప్రశాంతంగా జరుగుతున్నాయి. కానీ ఆదోన్లో దీన్ని నీరు గారుస్తే పక్కన నియోజకవర్గాలకి ఒక రాంగ్ మెసేజ్ పంపించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రోజు ఒకటే విషయం చెప్తా ఉన్నాం, ఆదోని జిల్లా సాధ్యంతోనే ఆదోన్లో వలసల బతుకులు మారుతాయి, ఆదోన్లో విద్యా వైద్యం అందుతుంది, ఆదోన్లో ఉన్నటువంటి ఉపాధి మెరుగుపడుతుంది, ఆదోన్లో ఉన్నటువంటి ఏమన్నా వ్యాపారాలు ఇవన్నీ మెరుగుపడతాయని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు అందరూ నాయకులు కనువిప్పు కలిగి ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రజలు ఖచ్చితంగా దీన్ని ఇనిషియేట్గా తీసుకొని ఈరోజు జిల్లా ప్రకటించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ తెలియజేస్తా ఉన్నాను. రఘునాథ్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.